జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ 3.0 ఖరారైపోయినట్టుగానే కనబడుతోంది. ఇక 300 పైన ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చే తీవ్రంగా నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2 పర్యాయాలు ప్రధానిగా 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో చాలా అద్భుతమైన సంస్కరణలు, అదేవిధంగా అద్భుతమైన దిశగా భారతదేశ పయనం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 3వ టర్మ్ ఇంకా కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలతో మోదీ 3.0 నడవబోతుంది అనే ఒక సంకేతాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. వికసిత్ భారత్ అని ఎక్కడికి వెళ్ళినా చెబుతూ ఉన్నారు. నిజానికి పొలిటికల్ ప్రచారం కాకుండా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడమో, ఎన్నికల్లో ప్రతిపక్షాలని తూర్పారపట్టడమో, లేదా వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పడము, చాలా తక్కువ టైమే ఆయన సభల్లో సమావేశాల్లో కేటాయిస్తున్నారు. ఎక్కువ సమయము భారతదేశపు దిశ గురించి అండ్ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, రాబోయే 2047 విజన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో అసలు నిజంగా 2014కు ముందు ఎటువంటి పరిస్థితి ఉండేది, 2014 తర్వాత తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు, సంస్కరణలు, ప్రస్తుతం ఫలాలు అందుతున్నటువంటి అంశాలు ఏంటి, అండ్ ఇప్పుడున్న జంక్షన్లో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఉన్న విజన్ ఏంటి, వీటి గురించి చర్చించాలనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాకు చాలామంది ఈవెన్ బీజేపీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కావచ్చు, సంఘ పరివార క్షేత్రాల నుంచి కావచ్చు, చాలామంది మెయిల్స్, మెసేజెస్ నేషనలిస్ట్ హబ్కి చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇవన్నీ విషయాలు ఎన్నో జరుగుతున్నాయని అప్పుడప్పుడు నేను చాలా రెగ్యులర్ వీడియోస్లో నేను మోదీ పాలన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వీటిని క్లియర్గా భారతీయ జనతా పార్టీ నుంచి చెప్పేవాళ్ళు లేరని చాలామంది చెప్తున్న మాటలు ఉన్నాయి. అలా నేను భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పట్లేదని నేను భావించట్లేదు. బట్ బీజేపీలో క్లియర్ వాయిస్ని ఇస్తున్నటువంటి ఒక వ్యక్తినే నేను ఈరోజు నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి ఇన్వైట్ చేశాను. ఆయన మీ అందరికీ తెలిసిన వ్యక్తే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నారు అండ్ పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ ప్రముఖగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అండ్ తెలుగు ప్రసార మాధ్యమాల్లో చర్చల ద్వారా విరివిగా అందరికీ పరిచయమైనటువంటి అనేక ఛానళ్ళ డిబేట్లలో పాల్గొనేటటువంటి వ్యక్తి శ్రీ లంకా దినకర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అండ్ మోదీ 3.0 అసలు ఉద్దేశము, అంతకుముందు జరిగిన పనుల గురించి అండ్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారనే అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సి ఉంది. అవి కూడా నేను అడుగుతాను. నమస్కారం లంకా దినకర్ గారు, చర్చకు నమస్కారం. ముందుగా దినకర్ గారు, నేను యాక్చువల్లీ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, బేసికల్లీ చెప్పడానికి చాలా ఉంది. నిజాన్ని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కువగా మోదీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్న వాళ్ళకు కూడా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ నేను జర్నలిస్ట్ అవ్వడం వల్ల చాలా తక్కువ చెప్తున్నానండి. ఎందుకంటే మరీ ఎక్కువ బయాస్డ్ అయిపోతారేమో నా ఫీలింగ్. కాకపోతే చెప్పాల్సిన మాత్రం విపరీతమైన పని అయితే జరుగుతోంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో డాష్ బోర్డ్స్ కానివ్వండి, ఇన్ఫోగ్రాఫిక్స్ కానివ్వండి, గూగుల్ చేస్తే సమాచారం వచ్చేస్తుంది. బట్ అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో తెలుగు రాష్ట్రాల్లోని 2, ఈవెన్ అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రెండిట్లో కూడా ఎక్కడో గ్యాప్ని ఫిల్ చేయలేకపోతుంది బీజేపీ అనే ఒక అభిప్రాయం ఉంది. ప్రసార మాధ్యమాలలో ఇంకోటి వాట్ ఎవర్ మేబీ. దినకర్ గారు, యాజ్ ఎ చీఫ్ స్పోక్స్ పర్సన్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఫస్ట్? అసలు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నమో 1 నమో 2 ఈ అంశాలకి సంబంధించినటువంటి విజయాలు కానీ, ఆ అభివృద్ధి ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ఏ విధంగా వికసిత భారత్ వైపు తీసుకెళ్తుంది, ఆయన సంకల్పం ఏదైతే వికసిత సంకల్ప భారత్ అన్నారో ఆ సంకల్పానికి ఏ విధంగా తీసుకెళ్తుందనే అంశాలని చాలా ప్రస్ఫుటంగా వివరిస్తూనే ఉన్నాం. అయితే మీడియా దగ్గర కూడా మాకు కొంత ప్రతిబంధకం ఉంది, ఇది వాస్తవం. మా వాయిస్ వెళ్ళాల్సినంత వెళ్ళట్లేదు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ సమస్య ఇప్పుడు కొంత తీరుతుందేమో అనేటటువంటి భావన కూడా వస్తూ ఉంది. అయితే ముందు ముఖ్యంగా ఏ అంశమైనా కూడా, ముఖ్యంగా మోడీ గారిని మనం గనక ప్రస్ఫుటంగా లోతుగా గనక అధ్యయనం చేసి వారి నిర్ణయాలను గనక ఒకసారి పరిశీలిస్తే చాలా వరకు ఎక్కువ మంది ఆర్థిక వ్యవస్థపరమైన అంశాలు ఏదైతే 10వ స్థానంలో 2014లో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి, రాబోయే 2-3 ఏళ్ళలో 3వ స్థానానికి, 2047 నాటికి విశ్వగురువుగా మొదటి స్థానానికి అనే అంశాన్ని మాట్లాడుతుంటే దాని చుట్టూతో మాత్రమే ఏమన్నా పరిపాలన సాగుతుందా
అనేటటువంటి కొంతమందికి అనుమానం రావచ్చు. వాస్తవానికి లోతుల్లోకి ఆలోచిస్తే ఒకవైపు అంత్యోదయ స్ఫూర్తితోటి ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి ఫలాలు అందించడం. ఎందుకంటే ఆయన పాలన 2014లో ప్రారంభమైనటువంటి పాలన ఒకసారి మీరు గమనించినట్లయితే క్రమానుగతంగా మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు ఒక 2 ఫేజులుగా, రాబోయే ప్రభుత్వం 2024 3వ ఫేజ్గా, 2047 నాటికి ఏదైతే ఆయన సంకల్పం ఉందో విశ్వగురువుగా రావనేది 4వ ఫేజ్గా కనుక డివిజన్ చేసినట్లయితే ఒకవైపు పేద ప్రజల్ని చూస్తూ వారిని అంత్యోదయ స్ఫూర్తితో వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ, రెండో వైపు స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఆర్థిక వ్యవస్థ 2014లో ఈయన అధికారంలోకి వచ్చేటప్పటికి అచేతన వ్యవస్థగా మారిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, నిర్మాణ రంగ సంస్థలు కానీ, వస్తు తయారీ పరిశ్రమలు కానీ, సేవా రంగం కానీ ఒకసారి చూసినట్లయితే 2009-14 మధ్యన చాలా తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఈ దేశం, ముఖ్యంగా 2009-10 నుంచి 13-14 వరకు, అంటే యూపీఏ 2 దగ్గరకు వచ్చేటప్పటికి యావరేజ్న సగటున వృద్ధి రేటు 6.7% మాత్రమే నమోదైంది. అయితే యూపీఏ 1లో 7% ఎబోవ్ వృద్ధి రేటు నమోదు కావడానికి కారణము అంతకు ముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణల వల్ల మొదటి 5 సంవత్సరాల ఆ ఫలాలు అందుకున్నటువంటి యూపీఏ దాన్ని నిర్వీర్యం చేసింది. రెండో టర్మ్లోకి వచ్చేటప్పటికి 2014కి యావరేజ్న ఆ లాస్ట్ 5 ఇయర్స్ 6.7%, 6.7% వృద్ధి రేటు తోటి బడ్జెట్ సైజు కూడా చూసినట్లయితే 2014 నాటికి 17,95,000 కోట్లతో ఉంది. ఓకే, భారతదేశ బడ్జెట్. ఒకవైపు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకుంటానే సోషల్ రిఫార్మ్స్ ఏదైతే ఈ సమాజంలో ముఖ్యంగా జాతీయతా భావం అనేటటువంటి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కోర్ ఐడియాలజీకి సంబంధించినటువంటి మీరు ఒకసారి చూసినట్లయితే ఆర్టికల్ 370, దాన్ని ఆర్టికల్ 370 తీసుకునే దానికి ముందే 2014-19 మధ్యలో డిమానిటేషన్ని చాలా చక్కగా ఆర్టికల్ 370కి లింక్ చేసి వినియోగించారు. ఎలాగనంటే ఎప్పుడైతే డిమానిటేషన్ చేశామో కౌంటర్ ఫిట్ కరెన్సీ, ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదులతోటి ఇబ్బంది పెట్టేటటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి ఆ డిమానిటేషన్ చక్కగా ఉపయోగపడింది. ఆ డిమానిటేషన్ ఉపయోగపడిన దాన్ని వినియోగించుకొని ఆర్టికల్ 370ని ఫేజ్ 2లో ఏదైతే 2019 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కాశ్మీర్లో, కల్లోల కాశ్మీర్లో శాంతిని నెలకొల్పే విధంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు దేశంలో మమ్మకించి ఆర్టికల్ 370ని పెట్టాడు. అంటే మోడీ గారు చేసే ప్రతి చర్యకి కూడా నెక్స్ట్ లెవెల్లో దానికి కంటిన్యూటీ ఉంటుందండి. మీరు ఆలోచించాల్సింది, ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ నిర్ణయం వెనకాల ఉండేటటువంటి ఫలం ఏ విధంగా ఉంటుందనేది తర్వాత కొంతకాలం వేచి చూస్తే కానీ అర్థం కాదు. చాలా ముఖ్యమైనటువంటి అంశం జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసేటప్పుడు జీరో అకౌంట్ బ్యాలెన్స్లని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు 15 లక్షల రూపాయలు వేసేస్తామన్నారు, వేస్తారా, ఇట్లాంటి విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఓపెన్ చేసిన జన్ధన్ ఖాతాలో 50 కోట్ల జన్ధన్ ఖాతాల్లో ఈ 9 సంవత్సరాల్లో మొదటి 9.5 సంవత్సరాలు 39 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద వివిధ పథకాలకి సంబంధించినటువంటి నిధులు ఎటువంటి రెవెన్యూ లీకేజ్ లేకుండా, ఇదివరకు లీకేజ్ ఉండేది, మీకు రూపాయి కనుక కేంద్రం నుంచి వస్తే చివరికి 10 పైసలే అందేది. ఇవాళ ఇయ్యాల్సినటువంటి రూపాయి అర్హుడైనటువంటి వాడికి నేరుగా వారి ఖాతాలోకి ఎక్కడ కూడా దళారులు అనేటటువంటి లేకుండా. అంటే మీరు ఒకసారి గమనించినట్లయితే 2014-19లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించినటువంటి ఫలాలు తర్వాత 19 తర్వాత కనపడటం, 14-19లోనే కనపడి అవి కంటిన్యూ అవుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఈ విధంగా మీరు ఏ పథకాన్ని చూసినా ఆయన ఒక కంటిన్యూటీ. యాక్చువల్లీ మోదీ గారు పదే చెప్తుంటారు, చాలా సభల్లో కూడా మాట్లాడారు ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటానో లేదా ఆ నిర్ణయానికి ఉండేటువంటి దాన్ని లాస్ట్ ఎండ్ పాయింట్ చాలా మంది ఊహించారు. ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది ఇలా జరిగిందా అనుకుంటారు, కానీ నా విజన్ మాత్రం చాలా ఎండ్ పాయింట్ని దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది అని చెప్పారు కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా. సరే, ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2014లో ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల ఫలాలు మెల్లిమెల్లిగా అదే మన అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. ఒకసారి దినకర్ గారు, నేను పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీతో నాకు పరిచయం, నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. యాజ్ ఎ మీడియాలో పనిచేసిన వ్యక్తిగా, జర్నలిస్ట్గా, డిబేట్స్లో అన్నింటిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో
ఇట్స్ ద పర్సనల్ క్వశ్చన్ కూడా, ఇవి చాలా మందికి ఉండవచ్చు. దినకర్ గారు 2019 ఎలక్షన్స్కి ముందు ఆ టైంలో మనం చాలా సందర్భాల్లో డిబేట్స్లో మనం పాల్గొన్నాం. మీరు అప్పుడు తెలుగుదేశంలో ఉండేది. అఫ్ కోర్స్ యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ పార్టీస్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ. సో ఆ టైంలో ఇదే డిమానిటైజేషన్లు జిఎస్టీలు వచ్చిన కొత్తల్లో మీరు చెప్పేవాళ్ళు, అంటే ఆఫ్ స్క్రీన్ మాట్లాడిన మాటకి ఆన్ స్క్రీన్ మాట్లాడడానికి డిఫరెన్స్ నాకు తెలుసు మీరు చెప్పిన సందర్భాలు. దీని ఫలాలు ఉన్నాయని చెప్తూ, బట్ ఆన్ స్క్రీన్ మాత్రం వేరే ఉండేది. బట్ వాట్ మేడ్ యూ టు చేంజ్ యువర్ మైండ్? క్లియర్గా చెప్పాలంటే 19 తర్వాత మీరు బీజేపీలోకి వచ్చారు, అండ్ 19 వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మీ ఆర్టికల్స్ కానీ అవి నేను రెగ్యులర్గా చదువుతూనే ఉన్నాను. సో ట్రైంగ్ టు ప్రొజెక్ట్ మోదీ గవర్నమెంట్ లైక్ ఎనీథింగ్. ఎక్కడో అంతకు ముందుకు ఆ తర్వాతకి వచ్చిన ఆ మార్పును ఒకసారి అని చెప్పగలుగుతారు ఏంటి అసలు? నో అండి, ఇందులో మీరు కూడా పొరపాటుపడ్డారు. డిమానిటేషన్లో కానీ జిఎస్టీ సంబంధించి ఇవి మొత్తం కూడా 2018 ముందు జరిగినటువంటి రిఫార్మ్స్. వీఆర్ ద పీపుల్, వీ గేవ్ ద బెస్ట్ అవుట్కమ్. ఏదైతే మోడీ గారు మనసులో ఏమైతే అనుకున్నారో డిమానిటేషన్ టైంలో కానీ జిఎస్టీ కానీ వాటిని పూర్తిగా, నేను ఒక ఆర్టికల్ ఏ పేపర్ కూడా దాన్ని పబ్లిష్ చేసే ధైర్యం చేయలేదు. ఒక ఆర్టికల్ రాశాను డిమానిటేషన్ అప్పుడు, 4-5 పేజెస్ ఆర్టికల్ నేరుగా మోడీ గారికి మెయిల్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ హ్యాపెన్ 2016 ఆ టైంలో. డిమానిటేషన్ అయిపోగానే దాని ఫలాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు అనేటటువంటిది నేను రాసింది. డిమానిటేషన్ చేసిన తర్వాత ఇల్లు లేని పేదలు ఇల్లు కోరుకుంటున్నారు, నీళ్ళు లేని పేదలు నీళ్లు కోరుకుంటున్నారు. ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో డిమానిటేషన్ ద్వారా వచ్చే రిఫార్మ్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఒక లిస్ట్ రాయటం జరిగింది. ఇవాళ పిఎం ఆవాస్ యోజన 3 కోట్ల మంది ప్రజలకి పిఎం ఆవాస యోజన కింద అర్హులైనటువంటి పేదలకి దేశంలో ఇళ్ళు, ఇంకొక 2 కోట్ల ఇళ్ళు భవిష్యత్తులో కట్టడానికి ప్రణాళికలు. అంటే పక్కాగా ఒక వ్యక్తి సగటు భారతీయుడుగా నేను ఆలోచించినటువంటి భావాన్ని, అంటే ఆయన మొదలు ఒక షెడ్యూల్ అయిపోయింది ఏం చేయాలనేది. 2019 ఆగస్టు 15న నమో 2లో జల్ జీవన్ మిషన్ని తీసుకునేటప్పుడు 3,75,000 కోట్ల ప్రాజెక్ట్ అది. మొత్తం 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. ఆ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పటికి భారతదేశం మొత్తంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో 16.75% గృహాలకి మాత్రమే సురక్షిత మంచినీరు కుళాయి ఉంది. అంటే మిగతా 83% ప్రజలకి నీరు తాగేటటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు 75%, 75% గృహాలకి సురక్షిత మంచినీరు కుళాయి ద్వారా అందించే కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. అంటే ఒక ప్రణాళిక. మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు ఒకసారి చూడండి, 2014లో ఆయన ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాము స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఓడిఎఫ్ 100% ఓడిఎఫ్ కావాలనే ఉద్దేశంతో దేశంలో మొదట తీసుకున్నప్పుడు మరుగుదొడ్లు తీసుకోవటం ఏంటి అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. మహిళకి గౌరవప్రదంగా చూసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే స్లమ్స్లో ఉండేటటువంటి వాళ్ళకనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం మీరు 2022 డిసెంబర్ నాటికి దేశంలో 135,000 గ్రామాల్లో 100% ఓడిఎఫ్ పూర్తి చేశారు. ఈ ఓడిఎఫ్ పూర్తి చేసే క్రమంలోనే వెంటనే ఏం చేశాడు, పిఎం ఆవాస్ యోజన తీసుకున్నారు. పేదవాడికి ఇళ్ళు కావాలి గౌరవప్రదమైన జీవనానికి అని. అది అవ్వగానే వెంటనే ఏం చేశాడు, ఆయుష్మాన్ భారత్ తీసుకొని 11 కోట్ల పైగా కుటుంబాలకి 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉచిత వైద్యాన్ని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసే పని చేశారు. అది అయిపోగానే వెంటనే ఏం చేశాడు ఆయన, సురక్షిత మంచినీరు కావడానికి జల్ జీవన్ మిషన్ తీసుకున్నారు. అంటే ఒక బేసిక్ నీడ్ ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారికి ఏది అవసరం అనేది, ఉన్న నిధులు అనేది చాలా పరిమితం, కావాల్సినటువంటి చేయాల్సిన పనులు అపరిమితం. అయితే ఉన్న నిధులతోటి క్రమానుగతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఏ విధంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వెళ్ళారు. ఉజ్వల కింద కడు పేదలైనటువంటి మహిళలకి కట్టె పుల్లలతోటి ఆహారాన్ని వండుకునే ద్వారా ఆ కట్టెపుల్ల నుంచి వచ్చిన పొగలతోటి వ్యాధిగ్రస్తులు అయ్యే ప్రమాదం నుంచి కాపాడడానికి ఉచితంగా 3 కోట్ల మందికి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఈరోజు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కరెంటు లేనటువంటి గ్రామాలు 100% ఎలక్ట్రిఫికేషన్ కావటం కోసం తీసుకున్న సౌభాగ్య పథకం. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని మీరు కనుక చూసినట్లయితే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో, కడుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎక్కడికి కనెక్ట్ చేశారో తెలుసండి. వికసిత సంకల్పం ఆయనది ఏదైతే ఉందో భారత్లో, వీరందరి వికాసం సాధ్యమైతేనే ఈ భారతదేశం వికాసం అవుద్ది అనేటటువంటి దాన్ని కనెక్ట్ చేశారండి ఆయన. అంటే ప్రతి ఒక్క అంశానికి 2014 నుంచి ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్క దానికి ఒక టైం బౌండెడ్గా
ఆయన ఒక మాట అన్నారు మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో. చాలామంది న్యూస్ పేపర్లోనూ మీడియాలోనూ హెడ్లైన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. నేను డెడ్ లైన్ లోపల సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తి చేయడానికి నేను చేస్తాను అన్నాడు. మీరు చాలా లోతుగా చూడండి. ఏదైతే 2014-19 వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఒకవైపు పేదలకి సంబంధించినటువంటి అంశాలు ఒకటి తీసుకొని ముందుకు వెళ్తూ 2018-19 మధ్యలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఒకవైపు సంక్షేమం వైపు ఏదైతే అర్హులకి అందిస్తానే ఎకానమీని రివైవ్ చేసుకునేదానికి బ్యాంకింగ్ సెక్టార్ని, అలాగే టెక్స్టైల్ సెక్టార్ని, ఆటోమొబైల్ సెక్టర్ రిఫార్మ్స్, ఎన్బిఎఫ్సి రిఫార్మ్స్ తీసుకున్నాడు. 2019 పూర్తయ్యేటప్పటికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఓకే సార్, ఇప్పుడు మీరు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఆ నంబర్స్ తెలుస్తాయి కాబట్టి, జిఎస్టీ ముందు జిఎస్టీ తర్వాత అంటే టాక్సేషన్ సిస్టంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న మోదీ గారు కూడా అంటూ ఉన్నారు, యాక్చువల్లీ ట్యాక్స్ రెజీమ్లోకి ఆ బ్రాకెట్లోకి వచ్చే వాళ్ళ సంఖ్య గతంతో పోల్చితే చాలా పెరిగింది. నిజానికి అనుకున్న మేర దాని ఫలితం కనబడుతోందా? అండ్ టాక్సేషన్ సిస్టంలో కానివ్వండి, ఈవెన్ బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని వచ్చినాయి కదా, కొత్త సంస్కరణలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది మాట్లాడేది అంటే ఈడీ లేదా ఐటీ రైట్స్, ఈడీలు నిజానికి ఇవి ఫలిస్తున్నాయా అనేది ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఈడీలు ఐటీ రైట్స్ కేడీలకి భయపడాలి కానీ సాధారణ ప్రజలందరూ ఇవాళ ఏదైతే ఉన్నాయో ఈ ఫలాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇందాక నేను చెప్పాను, 2014 ఆర్థిక సంవత్సరంలో ఈయన అధికారంలోకి వచ్చేటప్పటికి 17,95,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సైజ్ అండి. 2019కి అంటే ఫస్ట్ 5 years వచ్చేటప్పటికి 21,42,000 కోట్ల రూపాయలకి చేరింది బడ్జెట్. అంటే ఎంత, దాదాపు ఒక 3,50,000 కోట్లు పెరిగింది 5 ఏళ్లలో. 2019 తర్వాత మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే, ఎందుకంటే మీరు ఇందాక ఉమ్మంటున్నారు డిమానిటేషన్ అండ్ జిఎస్టీ అయిపోయి ఫలితాలు నెక్స్ట్ ఏం కనపడి అనే దానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది మీకు. 2019 తర్వాత వాస్తవానికి ఎకానమీ సైజు వేగంగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే కోవిడ్ అనేటటువంటి ఒక అన్సర్టంటీ, అన్ఫోర్సీన్ అన్సర్టంటీ, ఎవరికి తెలియదు ఇది ఒకటి వస్తుంది, ఇది ప్రతిబంధకం అవుతుంది అనేటటువంటిది. 2020లో కోవిడ్ వచ్చేటప్పటికి ఈయన ఒక ప్రయారిటీ ప్రకారం వెళ్తున్నారని అన్నాం కదా. 2019 ఎలక్షన్ ముందు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేసిన వెంటనే 2019లో నమో 2 ఎన్నికల్లో గెలిచినటువంటి వెంటనే వచ్చినటువంటి ఆగస్టు 15న గతి శక్తి యోజన 100 లక్షల కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు ఆయన. కోవిడ్కి ముందు అది కోవిడ్ వస్తుందని తెలియదు అప్పటికి తీసుకున్నారు. దానిలో సాగరమాల, భారతమాల ప్రాజెక్ట్స్, రోడ్స్, హైవేస్, రైల్వే లైన్స్, ఎయిర్వేస్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఏం చేశారంటే ఆయన దాదాపు 100 రకాలుగా పైగా ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ కూడా ఏ రాష్ట్రానికి ఏది అవసరమైతే ఆ రాష్ట్రం ఆ యొక్క ఫెసిలిటీని వినియోగించుకునేటటువంటి విధంగా ఈవెన్ డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలని కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది గతంలో ఎలా ఉండేదంటే పాలసీస్ ఎలా ఉండేయంటే కేవలం ఒక టైలర్ మేడ్గా ఒక డిజైన్ చేసేసి రాష్ట్రాలు మొత్తం మీరు వినియోగించుకోమని చెప్పేవాళ్ళు. అందులో కొన్ని రాష్ట్రాలకు ఉపయోగపడే, కొన్ని రాష్ట్రాలకు ఉపయోగపడే కావు. అలా కాకుండా సమగ్రంగా ఏ రాష్ట్రానికి ఏది కావాలనేటటువంటి విధంగా ఆ విధమైన గతిశక్తి యోజనని తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది, ఆగస్టు 15న మోడీ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అంటే దానిలో నుంచి లైన్ వస్తుందండి. ఆయన ప్రతి 14 నుంచి ప్రతి ఆగస్టు 15 ఆయన మాట్లాడే దానిలో నుంచి మీరు ఆగస్టు 15 ఆయన మాట్లాడిన తర్వాత ఆగస్టు ఎండింగ్ లోపల నా దగ్గర నుంచి ఒక ఆర్టికల్ వస్తుంది. ఎందుకంటే ఆయన మూలం భావాన్ని చెప్తాడు, దాన్ని తీసుకొని మనం ఏం జరగబోతుంది భవిష్యత్తు అనేటటువంటి దాని మీద స్టడీ చేసి ఊహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే గతిశక్తి యోజన 2019 ఆగస్టు 15 చెప్పాడో ఇవాళ ఈ దేశానికి ఊతమిస్తుంది. అదే మనకి తెలిసో తెలియకో ఏమో కానీ ఆయన మరి భగవత్ సంకల్పమో 2019లో గతిశక్తి యోజన నిర్ణయం తీసుకున్నాక కోవిడ్ రావటం అంటే మనం ఆల్రెడీ ఒక ప్లానింగ్లో ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయాలి, దాని ద్వారా ఆర్థిక చోదక శక్తిగా దేశాన్ని ముందుకు నడిపించాలి. ఆయన వికసిత సంకల్ప భారత్ విశ్వగురువు అనేటటువంటి కాన్సెప్ట్ని 2019లోనే డిజైన్ చేసుకున్నట్టుగా నాకు కనబడుతుంది. ఇప్పుడు తర్వాత లింకింగ్ ఇస్తే ఆ రోజు మనకు అర్థం కాకపోవచ్చు. అయితే ఆయన ఏదైతే చెప్పాడో
అది అమలు జరగటానికి ప్రారంభమవుతుంది. అన్ని రాష్ట్రాలు వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు తీసేసుకున్నారనే సమయంలో కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ రాగానే ఏమైంది మీకు తెలుసు కదా, స్లో డౌన్ అయింది. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 అవటము, కాంట్రాడిక్షన్ వచ్చేసింది, గ్రోత్ రేట్ రివర్స్ అయింది. ఆ సమయంలో ఏదైతే ఆత్మనిర్భర్ అనేటటువంటి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక 25 లక్షల కోట్ల రూపాయలతోటి ఎస్ఎంఈలు కానీ, ఇప్పుడు ఎస్ఎంఈలకి ఏం జోడించాడు ఈయన 2019లో అప్పటికే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకున్నటువంటి ఏదైతే బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, టెక్స్టైల్ కానీ కనెక్ట్ చేసేసాడు దీనికి. అండ్ గతిశక్తి యోజన ఏదైతే నిర్ణయాలు తీసుకుని 100 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాడో దాన్ని కనెక్ట్ చేసేసాడు దీనికి. అంటే ఒక విజనరీ లీడరు ఉన్నటువంటి గడ్డుక పరిస్థితుల్లో కూడా ఆయన అనుకున్న ప్రణాళిక ప్రకారం ఉన్నటువంటి ఏ అవకాశాలు ఉన్నాయో కనెక్ట్ చేసి ప్రపంచం మొత్తం కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ముందుకెళ్ళాలి, కోవిడ్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ గతిశక్తి యోజన ఒక చోదక శక్తిగా ఆత్మనిర్భర రూపంలో మనకి ఉపయోగపడింది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారిగా మీరు రోడ్స్ చూసుకోండి, అంతకుముందు 45,000 కిలోమీటర్లు 2014 ఉంటే ఈరోజు రమారమి 1,00,000 కిలోమీటర్లకు పైగా, దాదాపు ఇప్పుడు జరిగే కలిపి 1,00,000 కిలోమీటర్లకు పైగా నేషనల్ హైవేస్. మీరు అలాగే రైల్వేకి చూడండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి దేశం మొత్తం మీకు అర్థమవుతుంది. 2004-14 మధ్య ఆంధ్రప్రదేశ్కి సగటున సంవత్సరానికి 800 కోట్ల రూపాయల వరకు మాత్రమే రైల్వే కేటాయింపులు ఉండేవి. ఈరోజు సగటున 7,500 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. 800 కోట్లకి 7,500 కోట్లకి మధ్య ఉన్నటువంటి అంతరం ఎలా పెరిగింది? ఇంతమంది. అలాగే గరీబ్ కళ్యాణ అన్న యోజన, 80 కోట్ల మంది ప్రజలకి గరీబ్ కళ్యాణ అన్న యోజన కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2,67,00,000 మందికి అందుతూ ఉంది. ఇందాక ఎన్హెచ్ఏ ఏదైతే 45,000 నుంచి 90,000 నుంచి 1,00,000 కిలోమీటర్లు అయిందన్నామో, ఆంధ్రప్రదేశ్ 4,600 కిలోమీటర్ల నుంచి వాళ్ళ దాదాపు 10,000 కిలోమీటర్లకి ఎన్హెచ్ఏ పెరిగింది. ఎస్. అలాగే మీరు ఒకసారి చూసినట్లయితే పిఎం ఆవాస్ యోజన దేశం మొత్తం మీద కూడా దాదాపు ఒక 3 కోట్ల ఇళ్ళు వరకు పూర్తయితే, ఒక ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది. 10 లక్షల ఇల్లు పూర్తయినాయి. అలాగే పిఎం ఆయుష్మాన్ భారత్ మీరు ఒకసారి చూసినట్టే దేశం మొత్తం కూడా 50 కోట్ల మందికి మీరు దాన్ని ఆ ఫలాలను ఇచ్చేటటువంటి విధంగా 11 కోట్ల కుటుంబాలకి ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు 1,75,00,000 ఆయుష్మాన్ కార్డ్స్ అయితే రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఇలా మీరు ఒక్కొక్క దాన్ని మీరు జల్ జీవన్ మిషన్ మీద హర్ ఘర్ జల్ ఇందాక చెప్పాను నేను, దాదాపు 16.75% ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉంటే ఇవాళ 70% వరకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆ స్కీమ్ ప్రారంభమయ్యేటప్పటికి 32%కి సురక్షిత మంచినీరు ట్యాప్ ద్వారా ఉంది. దేశం యావరేజ్ 16.7 అయితే ఆంధ్రప్రదేశ్ 32, ప్రోగ్రెసివ్గా ఉంది. అయితే ఈరోజు ఒక 70% వరకే రీచ్ కాగలిగాం ఆంధ్రప్రదేశ్లో. అయితే అక్కడంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, ముందుకు అడుగు వేయాలి. అలాగే పిఎం స్వానిధి చూసుకున్నట్టయితే స్ట్రీట్ వెండర్స్కి కోవిడ్ తర్వాత వాళ్ళకి 10,000 రూపాయలు ముందు సబ్సిడీ లోన్ కింద ఇవ్వటము, ఫస్ట్ టైం బాగా కట్టిన వాళ్ళకి 25,000 రూపాయలు, మళ్ళీ 25,000 కట్టిన వాళ్ళకి 50,000 రూపాయలు. చూసినట్లయితే 4 లక్షల మందికి పైగా స్ట్రీట్ వెండర్స్ ఆ బెనిఫిట్ పొందడం జరిగింది. ఇంకొక కీలకమైన అంశం లాక్పతి దీదీస్ అనేసి ఈ మధ్య చెప్తా ఉన్నారు. హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో 13,65,000 మంది లాక్పతి దీదీస్ రావటం జరిగింది. అంటే ఏ విధంగా ఈ ఫలాలన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకవైపు, కానీ మీరు ఇంత చెప్తున్నారు, ఈ నెంబర్స్ నిజానికి చెప్తున్నారు, నిజానికి చాలా మందికి తెలియదు ఈ నెంబర్స్. మీరు ఇందాక చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇంత జరిగిందని. అసలు ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసింది మోదీ అని, బీజేపీ అని, ఆంధ్రప్రదేశ్ని డట్టేట ముంచారని కదా ప్రచారం అక్కడంతా జరుగుతుంది. ఇక్కడ సమస్య అటెన్షన్ మీడియా ప్రాపర్గా రాకపోవటము. ఒక రకంగా మనం కూడా చెప్పాల్సినంత చెప్పడంలో విఫలమయ్యాం. ఎందుకంటే ఒప్పుకోవాలి, మీడియానే హోల్ అండ్ సోల్గా మాట్లాడటానికి లేదు, సోషల్ మీడియా కూడా ఉంది. కాబట్టి మనం వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏ కారణం చేతైనా ఒక 1 ఇయర్ నుంచి అయితే మటుకి చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లేటటువంటి అవకాశం అయితే మాకు కలిగింది. అంతకుముందు కొంత అప్ అండ్ డౌన్స్ మాకు మీడియా నుంచి సహకారం కావచ్చు, రకరకాలుగా ఉన్న కారణాల వల్ల ఏదైనా కొంత ఇబ్బంది కలిగినా కూడా మాలాంటి వాళ్ళు ఆర్టికల్స్ రూపంలో ఆర్గనైజర్ లాంటి, ఇక్కడ ఈ మీడియాలో అయిపోతే ఆర్గనైజర్ లాంటి మీడియాని తీసుకుని దాని ద్వారా ప్రజల దగ్గర తీసుకెళ్ళటము, సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్ళటం మా ప్రయత్నం మేము చేసాం. అయితే గతంలో కన్నా మెరుగ్గా ఉంది. ఇప్పుడు మీడియా కూడా కొంత మాకు కూడా కొంత స్పేస్ ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు.
కొంతవరకు ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఇప్పుడు కనపడతానే ఉంది. ఓకే, కాదు ఇంతకు ముందుతో ఇప్పుడు ఇంకోటి ఏమైనా అడుగుతాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఇందాక అన్ని లెక్కలు చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉన్న ఒక దురభిప్రాయమా ఇంకోటి తర్వాత మోదీ పట్ల కానీ బీజేపీ పట్ల కానీ ఒక తీవ్రమైన వ్యతిరేకతను అయితే బిల్డ్ చేశారు. దాన్ని అంత ఈజీగా అధిగమించగలనని మీరు అనుకుంటున్నారా? మోడీ గారి మీద వ్యక్తిగతంగా చాలా ప్రేమ ఆదరాభిమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దాన్ని ఎవరు తీసేయాలి. అయితే ఇక్కడ కేవలం అదొకటే చాలదు. రాజకీయపరమైనటువంటి యాక్టివిటీ నడవాల్సి, పొలిటికల్ యాక్టివిటీ నడవాలి. పొలిటికల్ డైనమిజాన్ని మార్చేటటువంటి నాయకత్వం చురుగ్గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా కొన్ని అడుగులు ఇప్పుడు పడుతున్నటువంటి మాట వాస్తవం. గడిచిన 5 ఏళ్లలో రకరకాల అంశాల్లో ప్రోయాక్టివ్గా మేము ముందుకెళ్ళటం జరిగింది. మద్యానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, పంచాయతీ నిధులు మళ్లింపు సంబంధించిన అంశాల్లో కానీ, సమాజంలో ఉన్నటువంటి నిమ్న వర్గాల వారి మీద జరుగుతున్న దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ప్రతి అంశంలో కూడా మనం స్పందిస్తున్నాము, ముందుకు వెళ్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. కొంత ప్రజలకి చేరువయ్యేటటువంటి అడుగులే పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు తయారయ్యేటటువంటి పరిస్థితి కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పొలిటికల్ ఫీడ్బ్యాక్కి సంబంధించినటువంటి హెడ్గా నేను అబ్జర్వ్ చేసింది 175 మంది సుశిక్షితులైనటువంటి వారు, నేను గెలవాలనేటటువంటి తపన ఉండేటటువంటి వాళ్ళు, పార్టీ ఐడి కార్డు పట్టుకొని ఆఫీసు చుట్టూ తిరిగే వాళ్ళు కాకుండా నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి అనేటటువంటి ఒక చాలా మంచి ఆలోచన, బర్నింగ్ డిజైర్ అంటారు, ఆ ఇది ఉండేటటువంటి వ్యక్తుల్ని మేము చూస్ చేసుకునేటటువంటి ప్రయత్నం. దానిలో భాగంగా వాస్తవానికి కొన్ని ప్రణాళికలు ఇప్పుడు పొత్తు అనేది మాకు వచ్చి యాడ్ అయ్యింది. అది దానికి సంబంధం లేకుండా మేము అనేక ప్రణాళికలు తయారు చేసుకున్న మాట వాస్తవం. ఏ విధంగా భవిష్యత్తుకి వెళ్ళాలి, ఏ విధంగా నాయకత్వాన్ని పెంచుకోవాలి, ఏ విధంగా బలోపేతం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటువంటి మా ప్రయత్నాలు మేము చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఒక టర్న్ తీసుకుంది. ఈ టర్న్లో నుంచి కూడా మేము ఏ విధంగా మేము అనుకున్నటువంటి ఆబ్జెక్ట్ని రీచ్ కావాలనే దాని వైపే మా ప్రయాణం ఉంటుంది. డెఫినెట్గా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు తమిళనాడులో అన్నామలై గారిని చూస్తున్నారో, ఏ విధంగా అయితే తెలంగాణలో చూస్తున్నారో, అటువంటి ఫలితాలు, అంతకు మించినటువంటి మంచి ఫలితాలు రాబట్టుకునేటటువంటి ఒక క్లియర్ గ్రౌండ్ ఉన్న ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ని మేము పరిగణిస్తున్నాం. మీరు అన్నామలైని కోట్ చేశారు, ఇక్కడ తమిళనాడు కానీ ఇంకో దగ్గర కోట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, మనం ఇంతకు ముందు డిస్కషన్స్ లో మాట్లాడాం, సబ్జెక్ట్ నుంచి బయటకు వస్తున్నాం అనిపించినా కూడా రిలవెంట్ ప్రశ్న కాబట్టి అడగాల్సి వస్తుంది. మనం మోదీ గారి గవర్నమెంట్ గురించి మనం మాట్లాడాలి. బట్ బిఫోర్ దాట్, ఎస్ మీరు అన్నట్టుగా అమృత కాలం వైపు లేదా వికసిత్ భారత్ వైపు మోదీ గారు అడుగులు వేస్తున్నారు. దేశం మొత్తాన్ని ఆ దిశగా నడిపించాలని ఆయన ఒక సంకల్పం తీసుకొని నడుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు 100% ఉన్నమాట వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన ఇప్పుడు రాజధాని దగ్గర నుంచి అనేక సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ ఏదైతే విజన్ తీసుకుందో ఆ విజన్ తప్పు అనుకుని వెళ్ళిన తెలుగుదేశం పార్టీ, ఇది కరెక్ట్ కాదు, మాకు అసలు కరెక్ట్గా చేయట్లేదని అబద్ధం మీరు మాట్లాడుతున్నారు అని అంటూ ఆయన మీద దుమ్మెత్తి పోసి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్రమంగా మళ్ళీ వచ్చింది. సో బీజేపీ కూడా అమిత్ షా గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటకు వెళ్ళారు, మళ్ళీ వచ్చారని చెప్పినట్టుగా జరిగింది. బట్ ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అంటిల్ అండ్ అన్లెస్ ఒక సైకలాజికల్లీ ప్రజల్ని సమాయత్తం చేయకుండా, ప్రజల్లోకి సరైన సంకేతాలు తీసుకెళ్లకుండా పొత్తు కూడా సర్వైవ్ అవుతుందా అనే క్వశ్చన్ నేను నిన్న కూడా మిమ్మల్ని డిస్కషన్లో అడిగాను, సమాధానం కూడా చెప్పారు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏ విజన్ని, వికసిత భారతానికి లింక్ చేసుకునే ఒక విజన్ని ఎలా మనం ప్రొజెక్ట్ చేస్తాము అని అంటే మీరేం చెప్తారు? చాలా స్పష్టంగా ముందు ఇందాక కూడా ఒకటి మిస్ అయింది, అది జాతీయ అంశాన్ని తీసుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ చేస్తాను. 2014లో ఇందాక అనుకున్నట్టు మనం 17,95,000 కోట్లతోటి బడ్జెట్ ఆ రోజు ఉంటే 2019కి 21,42,000 కోట్లు. కోవిడ్ తర్వాత ఇందాక నేను చెప్పాను, గతిశక్తి యోజన తీసుకోవటం, ఆత్మనిర్భర్ సంబంధించి తీసుకోవటం, డిమాంటేషన్ 2019 ముందు తీసుకున్నటువంటి ప్రభావం, జిఎస్టీ ప్రభావం, వీటి వల్ల ఏమైందంటే మీరు ఒకసారి కనుక చూసినట్లయితే 2024 నాటికి బడ్జెట్ సైజ్ ఎంత అయిందో తెలుసండి. 2019లో 21.42 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ 45 లక్షల కోట్లకి చేరింది. అంటే డబుల్ కన్నా ఎక్కువైంది. ఎప్పుడు కోవిడ్ తర్వాత 2014లో ఉన్నదానికి 2019కి వస్తే 3.5 లక్షల కోట్లు పెరిగింది. 2019 నుంచి 2024కి వస్తే డబుల్ దాటిపోయింది. 21 లక్షల నుంచి 45 లక్షల కోట్లు బడ్జెట్కి వచ్చింది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. కరెంట్ బడ్జెట్ ఇప్పుడు రన్నింగ్ బడ్జెట్ 47 లక్షల కోట్లకి రీచ్ అయింది.
ఇందులో 13 లక్షల నుంచి 14 లక్షల కోట్ల రూపాయల వరకు మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే అసెట్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్, ఫ్యూచర్ రెవెన్యూ జనరేషన్కి ఉపయోగపడేటటువంటి విధమైనటువంటి ఎక్స్పెండిచర్కి దాన్ని ఇయర్మార్క్ చేయడం జరిగింది. 1,30,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ఉండేటటువంటి బడ్జెట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే స్ఫూర్తితోటి మూలధన వ్యయం ఖర్చు పెడితే 1,30,000 కోట్ల రూపాయల వరకు 50 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటటువంటి దానికి కూడా దాన్ని బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాన్ని 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టడం జరిగింది. ఎందుకు ఇది చెప్పదలిచానంటే, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలిగారు, దేశానికి ఏం చేయగలిగారు, ఎందుకు ఇంత ఒక్కసారిగా ఇంత రెవెన్యూస్ ఇంత జంప్ కావడానికి కోవిడ్ తర్వాత కూడా కారణం ఏంటంటే రెవెన్యూస్ పెరిగినాయి, అలాగే కేటాయింపులకి సంబంధించినటువంటి కావాల్సినటువంటి శాఖలకు సంబంధించిన కేటాయింపులు కూడా అన్నీ పెరిగింది. ఇందాక రైల్వేని ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, అంతకుముందు ఏ విధంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. దానికి కారణం ఏంటంటే, ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే ప్రత్యక్ష పన్నుల వృద్ధి 2022-23కి 25.9% వృద్ధితోటి 15,77,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయిందండి. 2023-24కి అది 18,90,000 కోట్లు అయింది, మళ్ళీ 19.88% వృద్ధి వచ్చింది. అదే విధంగా పరోక్ష పన్నులకు వచ్చేటప్పటికి 2022-23 నాటికి 13,82,000 కోట్ల రూపాయలు, 7.2% వృద్ధి దాని ముందు సంవత్సరంతో పోలిస్తే. 2023-24కి 15,92,000 కోట్లు వృద్ధి, 25.2%. ఇంత అబ్నార్మల్గా డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్, ఇప్పుడు బడ్జెట్ సైజు పెరిగింది అని అంటే కేవలం అప్పులతో పెంచేశారా, లేకపోతే ఇల్యూజనరీగా లేనటువంటి రెవెన్యూని చూపించి పెంచారా అనేటువంటి అనుమానం కూడా రావచ్చు. మీరు ఒకసారి కనుక చూస్తే 2023-24 బడ్జెట్ 47 లక్షల కోట్లు అయితే కేవలం పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఒకసారి చూసినట్టయితే దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల నుంచి నేరుగా వస్తున్నటువంటి ఆదాయం. అంటే స్పష్టంగా ఒక క్లారిటీ తోటి ఆదాయము పెరగటానికి బడ్జెట్ సైజు పెరగటానికి కారణం ఏంటంటే, ఈ సంస్కరణలు ఏవైతే మనం తీసుకున్నామో సంస్కరణలు తీసుకుంటూ గతిశక్తి యోజనని, ఆత్మనిర్భర్ భారత్ని సక్రమంగా వినియోగించుకొని దాని ద్వారా మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ దేశంలో రెవెన్యూ పెంచుకునే, ప్రభుత్వ రెవెన్యూని కూడా ప్రత్యక్ష పరోక్ష పన్నులు పెంచుకునేటటువంటి విధానం. పరోక్ష పన్నులు పెరిగినాయి అని అంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వృద్ధి చెందడం, రెండోది ప్రజల వ్యయం పెరగటం. కన్జంప్షన్ పెరిగితేనే పరోక్ష పన్నులు పెరుగుతాయి. కన్జంప్షన్ పెరిగిందంటే అర్థం ఏంటి, వాళ్ళ ఆదాయం పెరిగితే. ఆదాయం పెరగటానికి వెసులుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి మీరు గమనించినట్లయితే చాలామంది అంటారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 80 కోట్ల మందికి ఇచ్చారంటే 80 కోట్ల మంది ప్రజల్ని పేదలుగా దోసేశాడు నరేంద్ర మోడీ గారని. దాదాపు 15 నుంచి 20 లక్షల మందిని, 20 కోట్ల మందిని పేదరికాన్ని నుంచి బయటేసినటువంటి ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారంటే, అర్హులైనటువంటి వాళ్ళకి ఆ బియ్యమో లేకపోతే వాళ్ళ ఆహారాన్ని అందిస్తే ఆ డబ్బు, మిగిలిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఇంకో ఖర్చుకు వినియోగించుకుంటారు. వాళ్ళు లైఫ్ని ఈజీ చేసుకుంటారు. తద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సస్టైన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళకి సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్ని ఇతరత్ర అవసరాలకి వినియోగించుకునేటటువంటి ఒక దారిని ఆయన పరిచారనమాట. అంటే ఒకదానికి ఏ విధంగా లింకింగ్ ఉంది అనేటటువంటి దాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, ఏదైతే ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ సైజు పెరిగిందో మౌలిక సదుపాయాలు వినియోగించుకోవటానికి, దాన్ని ఖర్చు పెట్టడానికి, మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడారు కాబట్టి, ఇందాక క్వశ్చన్స్ చేస్తున్నారు కాబట్టి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి సబ్సిడీ ఒక్కొక్క సంవత్సరానికి 16,000 కోట్లు. ఎరువుల సబ్సిడీ కింద ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఒక్కొక్క సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు. ఒక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు మీకు ట్యాక్స్ డివిజన్ 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం 42%, ఇప్పుడు 41% ట్యాక్స్ డివల్యూషన్స్ అయిన తర్వాత గ్రాంట్స్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,50,000 కోట్ల రూపాయలు, 2,60,000 కోట్ల రూపాయల మధ్యలో చూపిస్తారు. దాదాపు 80 నుంచి 85,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులతోటి ఆ 2,67,000 కోట్లు, అప్పులు ఒక 40,000-50,000 కోట్లు. మిగతా వాళ్ళ ఇందాక నేను ఒక విషయం మీకు చెప్పాను, బడ్జెట్ చెప్తే బడ్జెట్లో లేని ఎక్స్పెండిచర్ చూపించేది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ఒకసారి మీరు చూస్తే ఒక 20% ఉంటుంది. అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు సగం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఈ విధంగా దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా ఫలితాలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక అంశం అయితే, మరొక అంశము మీరు ఇందాక అన్నారు వికసిత సంకల్ప భారత్, ఏదైతే మోడీ గారి సంకల్పం ఉందో
వికసిత భారత్ అనేది మోడీ గ్యారంటీ. ఇవాళ మోడీ గ్యారంటీ అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు భవిష్యత్తుకి గ్యారంటీ కాదు, ఇప్పటికే గ్యారంటీ ఇచ్చినటువంటి మోడీ ఇక్కడ కనబడుతున్నారు. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, కిసాన్ సమ్మాన్ నిధి ఎంతమందికి ఇస్తున్నారండి? దాదాపు 11 కోట్ల ఫ్యామిలీస్కి దేశంలో ఇస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మందికి అంతా ఉంది. 6,000 రూపాయల లెక్కన. అలాగే 2,000 రూపాయలు యూరియా వాడికి ఏదైతే సబ్సిడీలో ఇస్తుందో 15,000 కోట్ల సబ్సిడీ ఒక ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. దేశం మొత్తం మీద 2,50,000 కోట్ల రూపాయల వరకు ఆ సబ్సిడీ వెళ్తూ ఉంది. మీరు అలాగే చూసినట్లయితే ఫసల్ బీమా యోజన 25,000 కోట్ల రూపాయలు పెడితే 30,000-40,000 కోట్ల రూపాయల వరకు వెనక్కి వాళ్ళకి నష్టపోయినటువంటి రైతులకి వచ్చినటువంటి పరిస్థితి. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సమయం వృధా కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు తీసుకోవటం కానీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 2% ఇస్తూ దాంతోపాటు సకాలంలో పే చేసేటటువంటి రుణాలు రైతులు ఎవరైతే 3% వరకు సబ్సిడీ కింద ఇస్తున్నారు. కృషి సంచయ యోజన కింద 20-60% వరకు వాళ్ళకి కావాల్సినటువంటి యాంత్రీకరణకి ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు వరుసగా చూసిన మన్రేగాని ఏవైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి ఉపాధి కల్పించడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ద్వారా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఇంకోసారి ఎగ్జాంపుల్గా కోట్ చేస్తున్నాను. 2000 ఆ పథకం ప్రారంభించినప్పుడు 2,500 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే వచ్చేది. ఈరోజు 10,000 కోట్ల రూపాయల వరకు ఒక మన్రేగా పథకం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఈ విధంగా ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీసుకున్నటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా దేశానికి ఫలాలు అందుతున్నాయి. అన్ని రాష్ట్రాలకి ఆ ఫలాలు అందించేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది స్పష్టంగా. అయితే ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మోడీ గ్యారంటీ వెహికల్స్ వచ్చినాయి. వికసిత సంకల్ప భారత యాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో 25,000 పంచాయతీలు అన్ని మున్సిపల్ లిమిట్స్లో తిరగటం జరిగింది. నేను కూడా ఒక 10-12 ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ కావటం జరిగింది. ప్రజలకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. స్టిక్కర్లు వీళ్ళేసుకుంటున్నారు, వాస్తవానికి నిధులు కానీ ఫలాలు కానీ పథకాలు కానీ మోడీ గారి దగ్గర నుంచి అందుతున్నాయని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇప్పుడిప్పుడు మటుకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఓకే, మీరు అసలు నిజంగా గుక్క తిప్పుకోకుండా ఇన్ని విషయాలు చెప్తున్నారు. సీరియస్గా నేను ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ సార్. నిజంగా ఇన్ని అంశాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాధ్యమాలు కరువయ్యాయి అనిపిస్తోంది. నిజంగా అది దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా ఛానల్స్ అండ్ మా అలాంటి జర్నలిస్ట్ రెస్పాన్సిబిలిటీ. వెరీ నైస్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అయితే చివరిగా 2024 వరకు ట్రాక్ రికార్డ్ మీరు చెప్పారు సార్. 2024 నుంచి 2029 అంటే ఏవో సంచలన నిర్ణయాలు ఉంటాయి, కీలక నిర్ణయాలు ఉంటాయి, నా రోడ్ మ్యాపే డిఫరెంట్ అనేది మోదీ చెప్తున్న మాట. సో రాబోయే రోజుల్లో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? ఒకసారి 17,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 47 లక్షల కోట్లకి 2024-25 ఆర్థిక సంవత్సరానికి తీసుకురాగలిగినటువంటి మోడీ గారు రాబోయే 5 ఏళ్లలో 100 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని చూడబోతారు. చాలా వేగంగా చూడబోతున్నారు. ఓకే, 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తీసుకువచ్చినటువంటి మోడీ గారిని రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి, 2047కి ఏదైతే విశ్వగురు అంటే భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా, నెంబర్ 1 సాంస్కృతిక ఆచార సాంప్రదాయపరమైనటువంటి నిజమైనటువంటి భారతం ఏదైతే ఉందో, భారతదేశం ఉందో, ఆ భారతదేశాన్ని విశ్వానికి ఆవిష్కరించేటటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే యోగా డేని చూసాం ఇప్పటికీ, దానిలో భాగంగానే మిల్లెట్స్కి సంబంధించినటువంటి దాన్ని చూసాం. G20లో ఏ విధంగా భారతీయతను ఉట్టుబడేటటువంటి విధంగా చేయటం చూసాం. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భారతీయతను ఏ విధంగా ఆయన అడుగడుగున స్పృశించారో దాన్ని చూసాం. ప్రపంచానికి భారతీయతని ఆవిష్కరిస్తున్నారు. ఒక నూతన ప్రపంచాన్ని ఏదైతే ఉందో భారతదేశాన్ని ఆస్వాదించి భారతదేశాన్ని ఫాలో అయ్యేటటువంటి విధంగా మనం 2014 ముందు కూడా ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమము, బడ్జెట్, అలాగే సామాజిక పరమైనటువంటి అంశాలు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, CAA, అలాగే అయోధ్యలో కోర్ ఐడియాలజీగా ఉన్నటువంటి రామాయణం, ఇవన్నీ గమనించాం. దాటన్నిటికీ సంబంధించినటువంటి అంశమే కాకుండా విదేశాంగ విధానం 2014 ముందు ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏ విధంగా ఉందనేటటువంటిది ప్రపంచం మొత్తానికి కూడా ఏ విధంగా ఒక పెద్దన్న పాత్ర. ముఖ్యంగా కరోనా టైంలో వ్యాక్సిన్, గతంలో మనం చూసాం పోలియో వ్యాక్సిన్ కానీ ఇతరత్ర టీబీకి కానీ ఏదైనా వ్యాక్సిన్ చూస్తే ఆకాశం వైపు చూసేటటువంటి పరిస్థితి. ప్రపంచం మొత్తం వినియోగించుకున్న తర్వాత చివరగా మనకు వస్తే చచ్చిన వాళ్ళు చదవగా, లేకపోతే ఇబ్బంది పడిన వాళ్ళు ఇబ్బంది పడగా, మిగిలినటువంటి వాళ్ళు వినియోగించుకునేటటువంటి దుస్థితి నుంచి
ఈరోజు ఫస్ట్ నేషన్ ఫస్ట్ అని ఏ విధంగా ఉన్నానో వ్యాక్సినేషన్ కూడా ఫస్ట్ మన దేశంలో అందరూ వినియోగించుకొని దాదాపు 250 కోట్ల పైగా డోసులు మనం భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరికీ ఉచితంగా 35,000 కోట్ల రూపాయలు. ఎక్కడ కూడా అరే కరోనా వచ్చింది నాకు ఇబ్బంది పడింది నేను ఇది చేయలేననేటువంటి మాట ఎక్కడా లేకుండా 35,000 కోట్ల రూపాయలు. అలాగే పిఎం కేర్ ఫండ్ పెట్టి దాని నుంచి కావాల్సినటువంటి నిధులు ఆయన చూస్తే ఒక ప్రధానమంత్రిగా కూడా కాకుండా ఒక సేవకుడుగా బాధ్యత 140 కోట్ల మంది ప్రజల మీద బాధ్యత కలిగినటువంటి ఒక కుటుంబ పెద్దలాగా వ్యవహరించాడు. ఆ విధంగా వ్యవహరించగలిగినప్పుడు ఇటువంటి బంధువు ఎవరైనా చేయగలిగేటాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రధానిగా ఆలోచించలేదు. ఇవాళ ఇదే రకమైనటువంటి ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో రాబోయే కాలంలో బుల్లెట్ ట్రైన్ గురించి చెప్పాడు ఆయన. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో అంత వేగంగా మిగతా ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయటం. ఇవాళ రైల్వే స్టేషన్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో చూస్తే 72 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ. దేశం మొత్తం మీద మీరు ఊహించండి. అంతర్జాతీయ ప్రమాణాలతోటి రైల్వే ఏవైతే ఉన్నాయో ఇదివరకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు నడవటానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉండే వాళ్ళ ఎస్కలేటర్స్ కానీ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మూవబిలిటీకి కావాల్సినటువంటి వెహికల్స్ కానీ అన్నీ కూడా రైల్వే స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం. ఇట్లా నాణ్యమైనటువంటి సేవలు అందిస్తూ ప్రజలకి బడ్జెట్కి సంబంధించి ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఆ వచ్చిన ఫలాలని తిరిగి ప్రజలకు ఇస్తూ ఇవాళ మీరు ఒకసారి గమనించండి. ఆయన వికసిత సంకల్ప భారత్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా దేశం ముందుకెళ్ళటం అనేటటువంటి కాదు. ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఎవరైతే నిజంగా అర్హుడయ్యి ఆ పథకాలు అందుకోవాలో ఆ పథకాలు అందిస్తూ వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటే ఆటోమేటిక్గా ఈ వికసిత భారత్కి ఆవిష్కరణకి కారణభూతమవుతుందని ఆలోచించారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు సమకూర్చుకునే ప్రయత్నం, వాళ్ళకి కావాల్సిన నీరిచ్చే పరిస్థితి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యానికి కావాల్సినటువంటి అంశాలని చూడటం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వటం. మీరు చూడండి ఏ అంశాన్ని చూసినా. ఇంకా మీరు లోతుగా విశ్లేషిస్తే ఒక తల్లి కడుపులో గర్భంలో ఉండేటటువంటి బిడ్డ తన యొక్క పోషణ గర్భంలో ఉన్న బిడ్డ పోషణ తల్లి పోషణతో పాటు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను అంగన్వాడీ స్కూల్కో లేకపోతే స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని పౌష్టికాహారాన్ని అందించేటటువంటి దగ్గర నుంచి స్కూల్స్కి వెళ్ళిన తర్వాత స్కూల్స్లో కావాల్సిన యూనిఫామ్ దగ్గర నుంచి బూట్ల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి ఫీజుల దగ్గర నుంచి ఉచితంగా అవన్నీ అందించే పరిస్థితి దగ్గర నుంచి అతనికి జీవించడానికి ఆ కుటుంబం జీవించడానికి అవసరమైన ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి కావాల్సినటువంటి మరుగుదొడ్డి దగ్గర నుంచి ఆ ఇంటికి కావాల్సినటువంటి మంచినీటి నుంచి ఆ ఇంటికి కావాల్సినటువంటి అన్నం దగ్గర నుంచి ఆ ఇంటికి కావాల్సినటువంటి వైద్యుల దగ్గర నుంచి ఆ వ్యక్తి బతకడానికి కావాల్సినటువంటి వ్యాపారం చేసుకోవడానికి పిఎం స్వానిధి లాంటి కార్యక్రమాలు, పిఎం విశ్వకర్మ లాంటి కార్యక్రమాలు, వాళ్ళు స్వావలంబనంగా నిలబడటానికి కావాల్సినటువంటి పథకాలు ఇస్తూ వాళ్ళంతటా వాళ్ళు నిలబడటానికి కావాల్సినటువంటి ఆదాయ మార్గాల్ని చూపిస్తూ వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటటువంటి పథకాలని వాళ్ళ ఖర్చుల్ని ఈ ఆదాయానికి మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళ జీవనాలు నాణ్యతగా జీవించే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అట్లాగే ఇన్సూరెన్స్ బీమా పథకాలు వాళ్ళకి, అలాగే రైతులకి సంబంధించినటువంటి ఇందాక చెప్పినటువంటి వివిధ రకాల పథకాలు, గరీబ్ కళ్యాణ అన్న యోజన ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నా, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి లాగా రైతులకి ఆదుకునే విధానం, వాళ్ళకి ఎరువులు ఇచ్చేటటువంటి విధానం, ఇట్లా అన్ని అంశాలు అన్ని వర్గాల ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, అలాగే చేతి వృత్తుల వారిని అందరినీ కూడా పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి గౌరవప్రదంగా మరణించినటువంటి వ్యక్తిని కాటికి తీసుకెళ్లే వరకు ప్రతి అంశంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ప్రజలకు కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎందుకు ఈయనకి ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు 300 సీట్లు దాటుతాయి ఎన్ని అనేది, ఆయన చెప్పింది 370 దాటి ఎన్డీఏ మొత్తం కూడా 400 ఆ దిశలోనే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇవి నేను చెప్పిన ఏవి కూడా నోటి మాట కాదు. 39 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద 50 కోట్ల అకౌంట్లో పడింది, నిజమా కాదా? ఇది వరకు మేము ఇచ్చామంటే ఇచ్చింది అందులో లేదు, అకౌంట్ కొట్టి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 11 కోట్ల మందికి కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చింది, నిజమా కాదా? చెప్పండి. 3 కోట్ల ఇల్లు పూర్తయ్యి లబ్ధిదారులకు ఇచ్చింది. ఇంకొక అంశం కూడా నేను చెప్తున్నాను అండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో
మతపరమైనటువంటి విషయాల్ని చొప్పించి ఏదో ఒక వర్గానికి ముఖ్యంగా మైనార్టీలకి వ్యతిరేకం అనేటటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇప్పుడు 3 కోట్ల ఇళ్లలో ఎంతమంది ముస్లిమ్స్కి ఇళ్ళు అందినాయి, ఆ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ జనాభాలో పర్సంటేజ్ ఎంత. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి వాళ్ళకి ఆహార ధాన్యాలు అందుతున్నాయి. 80 కోట్ల మందిలో ఎంతమందికి వాళ్ళకి అందుతున్నాయి, ఆ జనాభా పర్సంటేజ్ ఎంత, వాళ్ళకి అందుతున్న పర్సంటేజ్ ఎంత. జల్ జీవన్ మిషన్ కింద సురక్షిత మంచినీరు అందుతున్నటువంటి వాళ్ళు మొత్తంలో ఆ మైనార్టీస్కి సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారు, వాస్తవ పర్సంటేజ్ ఎంత, మొత్తం లెక్కలతో సహా తీస్తే ఈవెన్ ఆయుష్మాన్ భారత్ దగ్గర నుంచి ఏ స్కీమ్ని మీరు తీసుకున్నా కూడా కుల మత జాతి రహితంగా పేదరికమే అర్హతగా అంత్యోదయ స్ఫూర్తితో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా శాచ్యురేషన్లో అందించాలనే విధంగా పాలన సాగుతుంది. ఇవన్నీ బయట ప్రచారం చేసుకునేటటువంటి వాళ్ళు, కేవలం ఒక అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా ఆ వర్గాలు కూడా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉత్పన్నం అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వస్తుందని అంటారా ఇప్పుడు ఈ లెక్కన? 100% పక్కా. ఎందుకంటే మోడీ గారు వచ్చారు, బొప్పిడిలో సభలో ఆయన ఒక మాట అన్నారు, నాకు ఒక అదృష్టం కలిగింది. ఆ స్పీచ్లో కొన్ని అంశాలు నేను టాకింగ్ పాయింట్స్ ఇవ్వగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోటప్పకొండ శివుని ఆశీస్సులతోటి బొప్పుడి ఆంజనేయ స్వామి యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని భగ్నం చేయాలనేటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా ప్రయత్నం చేసినా కూడా ఎంతో విజయవంతం కావటం, 10 లక్షల మంది పైగా ప్రజలు అక్కడికి రావటం, 2 అంశాలు ఆయన చెప్పారు. ఎందుకంటే చాలామంది ఆలోచించేది ఏంటంటే ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ఆశిస్తుంటారు, ఆయన ఏ విధంగా మాట్లాడు వీళ్ళు ఊహించుకుంటుంటారు. ఎట్లా ఉంటుందంటే తనకి నచ్చని వ్యక్తి మీదబడి గోళ్లతో రక్కి వాడిని మొత్తం కూడా గాయపరిచి వాడి బట్టలు కూడా వ్యవస్థలు చేసి రోడ్డు మీద నిలబెట్టేటటువంటి విమర్శలు చేయాలని కోరుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఎక్కువ మంది. అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన 2 అంశాలు చాలా క్లియర్. ఆ అంశాలని తీసుకొని దాని నుంచి ఇందాక నేను చెప్పాను, ఆయన ఎర్రకోట నుంచి ఆగస్టు 15 మాట్లాడినటువంటి లైన్ని తీసుకొని మిగతా అంశాన్ని అల్లుకొని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంటుంది. కరెక్ట్. ఇవాళ ఆయన 2 మాటలు అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రత చాలా స్పష్టంగా ఇక్కడున్న సమావేశంలో హాజరవుతున్నటువంటి ప్రజల ద్వారా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మంత్రులు అవినీతి చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ అవినీతి ప్రభుత్వం ఉంది, ఆ ఆవేశము ఆ ఆలోచన ప్రజల్లో ఉంది అనేది స్పష్టంగా ఆయన చెప్పారు. నెంబర్ 1. ఏం అవినీతి జరిగిందని రోజు చెప్తున్నాం కదా, ఏకరువు పడుతున్నాము, ఇంకా లిస్టు తీసుకొచ్చి 2 రోజులు చెప్పాలి ఆయన ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం. నెంబర్ 1. నెంబర్ 2, అభివృద్ధికి చాలా దూరంగా ఉంది, అభివృద్ధి జరగట్లేదు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావాలంటే ఇప్పుడు వరకు భాగస్వామ్యం కాలేదనే కదా. ఇప్పుడు వరకు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగాలనే కదా ఆయన చెప్పింది. అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి ఏమేమి జరగాలి? మీరు చెప్పినటువంటి అమరావతితో పాటు అదేవిధంగా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి భోగాపురం, ఆ చుట్టూతో ఉండేటటువంటి పారిశ్రామికరణ జరిగేటట్టు, అక్కడ ఆర్థిక రాజధానిగా ఉండేటట్టు, అదేవిధంగా రాయలసీమలో మేము ఏదైతే చెప్తున్నామో ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్గా క్యాపిటల్గా దాన్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా ఇటువంటి అంశాలన్నిటిని మమేకం చేసుకొని అభివృద్ధిలోకి తీసుకెళ్తాము. ఇప్పుడు ఒక విషయం అండి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేశాం. 5 పారిశ్రామిక నోళ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 1 నక్కపల్లిలో ఇచ్చింది, 2వది మచిలీపట్నము, 3వది దొనకొండ, 4 ఏర్పేడు, కృష్ణపట్నం, ఇట్లా 5 ప్రాంతాల్లో ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పటి వరకు భూమిని కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు? దేశం మొత్తం 7 నిమిషాలు ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో 2 నిమిషాలు ఇచ్చారు, 1 కనిగిరి, 2 ఏర్పేడు. ఎందుకు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు? ఇప్పుడు వరకు ఎందుకు పూర్తి చేయలేదు? అలాగే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంది. వీటి చుట్టూతా ఇంతకుముందు 2019 ముందు కియా పరిశ్రమ వచ్చింది, దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు పూర్తి కావాలి. ఉన్న కియానే మీ యొక్క ఎంపీ యొక్క వ్యవహారం వల్ల వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిగా గోచరించింది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పాలన సక్రమంగా లేకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఏలు చూపిస్తే, చేసేవారిని ఏలు చూపిస్తే, ఎస్ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఫెడరల్ స్పిరిట్లో, ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రతిపక్ష పార్టీ ఉన్నా, అధికారంలో ఉన్నటువంటి మాతో పాటు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నా ఎవరినైనా సమానంగా చూసి నిధులు ఇస్తారు. ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని కరెక్ట్ వాళ్ళు తీసుకోవాలి. ఇన్ని అవకాశాలు ఇస్తే దాన్ని అటకెక్కిస్తే దాన్ని మోడీ గారిని అంటే ఏమొస్తుంది? ఓకే, కరెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు. చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. నిజానికి వెరీ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఇది.
డెఫినెట్లీ మనం ఇంకొక 2-3 సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఇంకా వేరే వేరే స్పెసిఫిక్ అంశాల మీద మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో నిధులు ఏమొచ్చాయని మాట్లాడుతున్నారు, అది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఇంకా మనం మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు. చాలా ఇన్ఫర్మేషన్ మీరు అందించారు, చాలా నోట్స్ రాసుకొని మరి మీరు చెప్పారు. రియలీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇది దినకర్ గారితో ప్రత్యేక చర్చ. బేసికలీ ఈ వీడియోని మాత్రం సీరియస్లీ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మోదీ గారి పాలనలో జరిగిన అంశాలకు సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్ళు, ఏం జరిగింది, అసలు ఏం చేశారు మోదీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లెట్ దెమ్ సీ అండ్ డిసైడ్. బట్ ఇవన్నీ ఆయన చెప్తున్న నెంబర్లు అన్నీ కూడా ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకున్న నెంబర్లే, అండ్ ప్రతిదీ కూడా విత్ డేటా వారు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ క్రానాలజీ చూసినట్లయితే 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు క్రానాలజీ చూస్తే ఎదుగుదల చాలా స్పష్టంగా మనకు ఆ గ్రాఫ్ కనబడుతోంది. మనం ఫీల్ అవుతున్నాము, మన చుట్టూ కనబడుతున్నాయి. సో అది ప్రో ఇన్కంపెన్సీ అనేది మోదీ గారు పదే పదే చెప్తుంటారు. మనం చేసిన పని మనకు కనబడుతున్నట్టు ప్రో ఇన్కంపెన్సీ అవుతుంది, యాంటీ ఇన్కంపెన్సీ ఉండదని. అందుకేనేమో 300 పైన స్థానాల గురించి చర్చ జరుగుతుంది, కానీ మెజారిటీ గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, మీరు చెప్పాలనుకున్నవి ఉంటే కూడా కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.